Hello students, the given question is the wire is stretched to increase the length by 1%. ఇక్కడ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇదేంటి చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ బట్ ఇట్స్ లింక్డ్ విత్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇక్కడ స్ట్రెచ్డ్ అనేది ఒక కాన్సెప్ట్. అంటే స్ట్రెచ్డ్ కండిషన్ ఏంటి? స్ట్రెచ్డ్ అంటే ఏం చెప్పాను నేను? వాల్యూమ్ కాన్స్టెంట్. ఇట్స్ ఏ వాల్యూమ్ కాన్స్టెంట్. స్ట్రెచ్డ్ ఎప్పుడు వచ్చినా కానీ వాల్యూమ్ కాన్స్టెంట్ అని తీసుకోవాలి. అండ్ ఇంక్రీజెస్ ద లెంత్ బై 1%. వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు కండిషన్ ఏంటి? ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఓకే, సో మనకు రిక్వైర్డ్ కాన్సెప్ట్ ఏంటి? ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏంటి? వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. సో దిస్ ఇస్ వాట్? పర్సంటేజ్ చేంజ్. Percentage change is R proportional to L square, that is delta R by R into 100 is equals to 2 into delta L by L into 100 is the case. Okay, so now what is the given one? First one you can see this part. Length increases by length అంటే given ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 వాల్యూ, డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఇస్ ఈక్వల్స్ టు 1%. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ ద పర్సంటేజ్ మెథడ్. పర్సంటేజ్ అంటే సింబల్ రాసుకోవచ్చు ఎట్లాగైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా రాయొచ్చు. Delta R by R percent is equals to 2 times of delta L by L percent అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు రిక్వైర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇది, ఈ క్వశ్చన్ అడుగుతుంది వాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ, ఓకే, డెల్టా ఎల్ బై ఎల్ పర్సెంట్ ఎంత? 1. ఓకే, ఇట్స్ 1%. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2%. అంటే ఇక్కడ ఏంటి? సైన్ ఏమున్నా చూడండి, పాజిటివ్ ఉంది. పాజిటివ్ అంటే ఇంక్రీజెస్. సో పాజిటివ్ మీన్స్ వాట్? ఇంక్రీజెస్. దిస్ ఇంక్రీజెస్. సో నా పర్సెంటేజ్ చేంజ్ ఈస్ పాజిటివ్ మీన్స్ వాట్? ద రెసిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్. సో ఇట్ ఇంక్రీజెస్ బై 2% ఈస్ ద ఆన్సర్.